హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1672. ఈరోజు డేట్ 24th December 2025. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ముందుగానే చెప్తున్నాను. రేపు టెక్ న్యూస్ ఉంటుందో ఉండదో కాబట్టి ఈరోజు చెప్తున్నాను. అందరూ మంచిగా క్రిస్మస్ని జరుపుకుంటారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు మన ఛానల్, ఇన్స్టాగ్రామ్ ఛానల్ 4 lakh ఫాలోవర్స్ని కూడా క్రాస్ అయిపోయింది. ఇంకెవరైనా మన ఛానల్ని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే అక్కడ ఫాలో అవ్వండి. మీకు అక్కడ ఇంట్రెస్టింగ్ ట్రిక్స్, టిప్స్ అన్నీ అక్కడ ఉంటాయి. అక్కడ మంచి మంచి కంటెంట్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఎప్పటిలాగే యాజ్ యూజువల్ చిన్న రిక్వెస్ట్, ఎక్కువ లైక్స్, ఎక్కువ షేర్స్ చేస్తారని అనుకుంటున్నాను. మనకు కొంచెం రీచ్ అవసరం. హోప్ యూ అండర్స్టాండ్. ఫస్ట్ న్యూస్ మీకు యాపిల్ నుంచి. యాపిల్ ఫైనల్గా ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ని తీసుకురాబోతుంది. ఇది అప్కమింగ్ లాంచ్లో వీళ్ళు దీన్ని తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించి కొన్ని కీ డీటెయిల్స్ అనేవి బయటకు వచ్చినాయి. ఎప్పటి నుంచో గత 2 సంవత్సరాల నుంచి ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన లీక్స్, రూమర్స్ అయితే ఉన్నాయి, కానీ ఇప్పుడైతే కొంచెం స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. అండ్ ఈ సంవత్సరం అంటే అప్కమింగ్ సిరీస్లో మాత్రం దీన్ని వీళ్ళు ఇంక్లూడ్ చేయబోతున్నారు. అండ్ ఇంట్రెస్టింగ్లీ దీనికి ఎలాంటి క్రీజ్ ఉండదంట. అంటే మనం ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మధ్యలో ఒక గీతలాగా కనిపిస్తూ ఉంటుంది కదా, శాంసంగ్ ఫోల్డబుల్స్లో కానీ ఇంకా రకరకాల ఫోల్డబుల్స్లో మీకు మధ్యలో ఒక గీతలాగా, మధ్యలో ఒక దారం కట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది కదా, అది ఉండదన్నమాట. దాన్ని క్రీజ్ అంటారు. ఇలా హింజ్ క్లోజ్ చేసినప్పుడు మీకు ఆ క్రీజ్ అనేది ఏర్పడకుండా ఉంటుందన్నమాట, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట. అండ్ అవుటర్ స్క్రీన్ ఏమో మీకు 5.5 inches వరకు ఉంటుంది. ఇన్నర్ స్క్రీన్ ఏమో 7.8 inches వరకు ఉంటుంది. బ్యాక్ సైడ్ 2 కెమెరాలు అయితే ఉండబోతున్నాయి. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది స్మార్ట్ ఫోను. అండ్ ఇది అప్కమింగ్ లాంచ్లో దీన్ని మనం చూడబోతున్నాం ఫైనల్గా. నెక్స్ట్ మనకి డిస్ట్రిక్ట్ యాప్ నుంచి. డిస్ట్రిక్ట్ యాప్లో మీకు ప్రజెంట్గా క్రిస్మస్ సందర్భంగా వీళ్ళు buy 1 get 1 టికెట్ల మీద 3 ఆఫర్లు ఇస్తారు కదా, 99 రూపాయలకి వీళ్ళు ఇస్తున్నారు. యాక్చువల్గా ఇది 999 రూపీస్ అనమాట పాస్. రీసెంట్గా వీళ్ళు 199కి అనౌన్స్ చేశారు. అండ్ ఇప్పుడు 99 రూపీస్ క్రిస్మస్ సందర్భంగా వీళ్ళు ఇస్తున్నారు. సో ఎవరైతే రెగ్యులర్గా సినిమాలు చూసే వాళ్ళు ఉంటారో, పర్టికులర్గా సిటీస్లో ఉండే వాళ్ళకి మాత్రం మంచి మంచి స్క్రీన్స్లో తక్కువ బడ్జెట్లో చూడాలనుకుంటే మాత్రం ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే దీంట్లో ఇంకా అడిషనల్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. లైక్ మీకు థియేటర్లో స్నాక్స్ మీద 20% డిస్కౌంట్ 3 months పాటు వస్తాయి. అలాగే మీకు ఇంకా 500 రూపీస్కి డైనింగ్ కూపన్స్ కూడా ఇస్తున్నారు. ఇలాంటి కొన్ని ఉన్నాయి కాబట్టి రెగ్యులర్గా సినిమాలు బాగా చూసే వాళ్ళకి మాత్రం బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ వాళ్ళు రియల్మీ 16 Pro సిరీస్ లాంచ్లోనే వీళ్ళ ట్యాబ్ని తీసుకురాబోతున్నారు, రియల్మీ ప్యాడ్ 3. సో దీంట్లో కూడా కొన్ని ఫీచర్స్ ఈరోజు వీళ్ళు అఫీషియల్గా రివ్యూ చేశారు. ఈ ట్యాబ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. చాలా సాలిడ్ స్పెసిఫికేషన్స్ అయితే ఆఫర్ చేయబోతుంది. 2.8K రెజల్యూషన్తో డిస్ప్లే ఉంటుంది. అలాగే డైమండ్స్ 7300 మ్యాక్స్ ప్రాసెసర్ వీళ్ళు దీంట్లో యూజ్ చేయబోతున్నారు. అండ్ 12200 mAh బ్యాటరీని కూడా యూజ్ చేయబోతున్నారు. రెడ్మీ వాళ్ళు రెడ్మీ ప్యాడ్ 2 Pro సంథింగ్ వీళ్ళు చెప్పారు. వీళ్ళు కూడా 12000 mAh బ్యాటరీ ఉంటుందని. వాళ్ళకంటే 2 ఆకులు ఎక్కువే చదివారు వీళ్ళు. 12200 mAh బ్యాటరీ అంటే వీళ్ళు. సో ఇది కూడా రాబోతుంది Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్తో. సో ఇది కూడా ఒక తక్కువ బడ్జెట్లో పెడితే మాత్రం మంచి హిట్ అయ్యే అవకాశం ఉన్న ట్యాబ్ అనమాట. నెక్స్ట్ మీకు రీసెంట్గా నేను ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చేశాను, మీరు చూసే ఉంటారు. GTA ఫ్రీగా ఆడుకోవడం ఎలా, నేను ఒక లింక్ కూడా ఇచ్చాను మీకు. సో దాన్ని ఇప్పుడు ప్రెజెంట్గా ఎవరైతే ఆ లింక్ ప్రొవైడ్ చేసిన సర్వర్ ఉందో ఆ సర్వర్ని తీసేశారనమాట, టేక్ డౌన్ చేశారు వాళ్ళు. సో ఆ సర్వర్ ఇప్పుడు వర్క్ చేయట్లేదు. ఆ రీలు ఎవరైతే చూసారో వాళ్ళకి ఒకసారి మొన్నటి వరకు ఉండే, ఇప్పుడు అది తీసేసినట్టు వీళ్ళు అఫీషియల్గా కన్ఫర్మేషన్ కూడా ఇచ్చేశారు. సో నెక్స్ట్ మీకు ఒప్పో నుంచి. ఒప్పో Find X9 Ultraని మన ఇండియాలో లాంచ్ చేయొచ్చు. దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే Find N6 కూడా వెరీ సూన్ మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటున్నట్టు తెలుస్తుంది. సో కొంచెం ఇది ఫ్లాగ్షిప్ గ్రేడ్ ఫోన్స్ ఇవి రెండు కూడా. నెక్స్ట్ మీకు డ్రోన్స్ బ్యాన్ అనమాట. ఇది యూఎస్ఏలో ఈరోజు అఫీషియల్గా కన్ఫర్మేషన్ ఇచ్చారు. ఫెడరల్ కోర్ట్ ఆఫ్ కమిషన్ సంథింగ్ ఏదో ఉంది, FCC. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఫారెన్ బ్రాండ్లకు సంబంధించిన డ్రోన్స్ని యూఎస్ఏలో బ్యాన్ చేస్తున్నారు. సో ఇక్కడ ముఖ్యంగా అఫెక్ట్ అయ్యేది మాత్రం ఖచ్చితంగా డీజే అనే. ఎందుకంటే డీజే అమెరికాలోనే కాదు, వరల్డ్ వైడ్గా అదే లీడర్ కదా, టాప్ అనమాట. సో వాళ్ళే కాబట్టి లీడర్స్. సో వాళ్ళకే మెయిన్ ప్రాబ్లం వచ్చేది. ఇంక మిగతావన్నీ తక్కువ పర్సెంటేజ్, 1%, 2%, 3% ఇలా ఉండేవే. ఆటెల్, ఈటెల్ అని రకరకాల బ్రాండ్లు ఉన్నాయి చైనావి. అవి కూడా చైనాది ఆఫ్ కోర్స్. సో కాకపోతే ఏంటంటే డీజే అనేది వరల్డ్ వైడ్గా చాలా పాపులారిటీ ఉన్న డ్రోన్ కంపెనీ అనమాట. అయితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ యూఎస్ఏలో ఉన్న ఏవైతే స్టాక్స్ ఉన్నాయో వాటి మీద ఎలాంటి బ్యాన్ ఉండదు, యాజువల్గా ఉంటుంది. బట్ అప్కమింగ్ సేల్స్ మాత్రం వీళ్ళు అలో చేయరనమాట. వేరే బ్రాండ్ అంటే వేరే ఫారిన్ కంట్రీలకు సంబంధించిన బ్రాండ్లని వీళ్ళు అలో చేయరట. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో అమెరికాలో ఇది ప్రజెంట్గా. నెక్స్ట్ మీకు AI స్మార్ట్ ఫోన్స్. వీళ్ళు ఉన్నారు కదా, మాధవ్ సేత్ గారు రియల్మీలో ఉన్నారు. ఆ తర్వాత
తర్వాత వీళ్ళు ఓన్గా బ్రాండ్ పెట్టుకున్నారు ఏఐ స్మార్ట్ ఫోన్ అని చెప్పి. ఏఐ ప్లస్ యాక్చువల్గా ఏఐ ప్లస్ స్మార్ట్ ఫోన్ వాళ్ళు 2 టీడబ్ల్యూఎస్ బడ్స్ లాంచ్ చేయబోతున్నారు. ఇవి కొంచెం చూడటానికి చాలా రిచ్ లుక్తో కనిపిస్తున్నాయి. సో దీంట్లో నోవా పాడ్స్ ప్రో అలాగే నోవా పాడ్స్ బీట్స్ అని 2 మోడల్స్ తీసుకుపోతున్నారు. దీన్ని వీళ్ళు నిన్న అఫీషియల్గా టీచ్ చేశారు. ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు సామ్సంగ్ సంబంధించిన ల్యాప్టాప్ 50% డిస్కౌంట్లో ఉంది. నియర్లీ 65,000కి లాంచ్ అయింది. అరౌండ్ 39,000కి ఏమో వస్తుంది. 15,000 రూపాయల కార్డ్ ఆఫర్, 10,000 రూపాయల కూపన్ ఫ్లిప్కార్ట్లో ఇస్తున్నారు. ఒకసారి చెక్ చేసుకోండి. చాలా చాలా బాగున్నాయి స్పెసిఫికేషన్స్ కూడా. అండ్ ఇది మీకు రెగ్యులర్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి వీళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. స్లిమ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. చాలా బెస్ట్ డీల్లో అవైలబుల్గా ఉంది. ఇక ఇవి ఈరోజు టెక్ న్యూస్. ఇందులో ఏది నచ్చితే కామెంట్ కింద రాయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ కొత్త వాళ్ళు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే లేటెస్ట్ టెక్ న్యూస్ కోసం, టెక్ టిప్స్ కోసం. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.